తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ వంచిస్తూ మరి అన్నీ మేము బాగా చేసాం, బ్రహ్మాండంగా చేశాం, అద్భుతాలు చేశామన్నట్టు ఈరోజు ఏవో విజయోత్సవాల పేరు మీద సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఏమి సాధించారని ఈరోజు సంబరాలు జరుపుకుంటుందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి తెలంగాణని అద్భుతంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు అప్పట్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు, జనరంజకమైనటువంటి పథకాలు ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చి ప్రజల మన్ననలు పొంది అన్ని వర్గాల వారికి కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్నో మంచి పథకాలు ఆ రోజు ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకున్న వారికి, వెనుకబడిన తరగతుల వారికి, దళితులకి మరి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి చేతి వృత్తులపై ఆధారపడ్డ వారిని అందరూ ప్రోత్సహించి వారి కడుపు నిండా తిండి, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి అద్భుతాలు సృష్టించి వారికి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఈరోజు సంవత్సరం కావస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై. ఈరోజు అక్కడ నాయి బ్రాహ్మణ సోదరులు ధర్నా చేస్తూ ఉన్నారు. చేతి వృత్తులపై ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా మరి కరెంట్ సరఫరా చేస్తే, వారికి విద్యుత్ సరఫరా చేస్తే, పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారి వృత్తిపైన ఆధారపడ్డటువంటి నాయబ్రహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు 5,352 సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు. అంటే దాదాపు 4 లక్షల కుటుంబాలంటే 20 లక్షల జనాభా. దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి ముదిరాజు కానివ్వండి, గంగాపుత్రు కానివ్వండి, గూండ్ల కానివ్వండి, తెనుగులు కానివ్వండి, అదేవిధంగా బెస్తా కూడా కానివ్వండి. ఈ రకంగా ఇన్ని కులాల వారందరూ కూడా ఈ యొక్క మత్స్య సంపద పైన, మత్స్య పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి ఈ యొక్క వృత్తిపైనే ఆధారపడి నివసించేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. మరి వారికి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 100% సబ్సిడీతో 100% ఏ ట్యాంక్కి, ఏ చెరువుకి, ఏ కుంటకి ఎంత అయితే చేప పిల్లలు సీడ్ అవసరం పడుతుందో 100% సబ్సిడీతోని 100% ఫిషరీస్ అంటే ఫిష్ సీడ్స్తో పాటు 100% సబ్సిడీతో పాటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి, మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. అదే కాకుండా వారికి అనేకంగా వారికి వస్తువులు, వారికి అవసరం పడేటువంటి సామాగ్రి, వలలు అనుకోండి, మోపెడ్లు అనుకోండి, అనేకంగా ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన ఆధారపడినటువంటి ఈ మత్స్యకారులందరూ కూడా ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఒక్కసారి చూసుకున్నట్టయితే చేపల ఉత్పత్తి 2016-17లో
దాదాపు 2 లక్షల టన్నులు ఉంటే మరి 2022-23 వచ్చేవరకు 4,25,000 టన్నులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వచ్చిన తర్వాత అంటే 2016-17లో ఈ యొక్క సంపద 2,200 కోట్లు ఉంటే 2022-23 వచ్చేసరికి దాదాపు 6,200 కోట్ల సంపదని సృష్టించినటువంటి ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈ 6,200 కోట్ల సంపద అంతా కూడా మరి ఈ యొక్క 4 లక్షల ఎవరైతే సభ్యులు ఉన్నారో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా పంచుకొని ఆనందంగా నివసించేటువంటి సందర్భం. ఈరోజు పరిస్థితి ఏంది? సంవత్సరంగా వస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. సరే, కొత్త ప్రభుత్వం అంటే రాదు, తెలుసుకోలేరు అనుకోవచ్చు. కానీ దాదాపు వచ్చి సంవత్సరం కావచ్చు, దాదాపు సంవత్సరం ఈ రోజుకి. మరి వాళ్ళు ఈ యొక్క చేప నుంచి లేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి తక్షణం ఈ మిగతా 21 జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు ఇమీడియట్గా నిర్వహించాలి. స్టేట్ చైర్మన్ కూడా ఆ ఒక నిబంధనల ప్రకారం కూడా ఎన్నుకోవాలి. తద్వారా ఏవైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మత్స్య సంపదని ప్రోత్సహించి, మత్స్యకారులను ప్రోత్సహించి సంపద పెంచడానికి, సంపద సృష్టించడానికి ఇచ్చినటువంటి చర్యలన్నింటి కూడా వాటన్నిటిని కొనసాగించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఈ మత్స్యకారుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు కానీ మేము కూడా ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు తప్పవు. వారి పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది మత్స్యకారులది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అదేవిధంగా ఈరోజు అక్కడ నాయ బ్రాహ్మణులు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు, ఏదో సాధించడం, అద్భుతాలు సృష్టించడం సంవత్సరం లోపల అని చెప్పేసి కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అంటే అన్నీ కూడా కోతలు పెట్టుకుంటూ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా నిర్విరామం చేసుకుంటూ ఏవో వారిపైన కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో ఒక నిరంకుశ పాలన, అంటే అరాచక పాలన కొనసాగిస్తూ ఏదో రకంగా కేసీఆర్ గారి పైన బురద చెల్లాలా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదనేటువంటి ప్రయత్నమే తప్ప తాను ఏం చేస్తున్నట్టు చెప్పలేక ఈరోజు ప్రజలు అడుగుతారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఇలాంటి అన్ని పథకాలు ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా ఈ యొక్క అనేక వర్గాల వారిని మోసం చేస్తుండడానికి ఈ మత్స్య కార్మికుల యొక్క మత్స్యకారుల యొక్క మోసం చేస్తూ అటు నాయ బ్రాహ్మణులని, అటు రజకులని, అనేక కుల వృత్తులపైనటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటూ, మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయమైన డిమాండ్లని మరి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవు. మేము సంవత్సరం వరకు ఓపికతోని, సహనంతోని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాము తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం ఎక్కడ కూడా పిలుపునీయలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా సమన్వయంతో, చాలా ఓపికతోని, సహనంతో మీరు ఎన్ని తిట్లు తిట్టినా మేము ప్రజల పక్షాన నుండి ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నాం తప్ప ఇప్పుడు కూడా ఎక్కడో పోరాటాలు కూడా మేము ఉద్యమాలకు కూడా ఇంకా పిలుపునివ్వలేదు. మీకు సరైన సమయం ఇవ్వాలనే సమయం ఇచ్చాం. కానీ ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని మోసం చేస్తా అంటే మాట ఊరికిన ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో అన్ని డివిజన్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. నిరుపేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కరెంట్ పోయింది. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు సమరాజ్ జరుపుకుంటారు కదా, అదే కదా ఆనందిస్తున్నా లేకపోతే నేనే పోతున్నాను.
ఇప్పుడు మీరే చూశారు, ఏళ్ళకి 1 ఇయర్ మేము గెలిచి కరెంట్ ఏ రకంగా పోతుంది, ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనేది ఉదాహరణ ఇదే. బస్తీ దవాఖానా వల్ల హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో డివిజన్కి 2 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. నేను ఇవాళ నా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చాలామంది పబ్లిక్ వచ్చి నాకు చెప్పడం వల్ల గోళీలు దొరికిస్తలేరు సార్ అని చెప్పడం వల్ల సరే చూద్దామని చెప్పి ఇలా మార్నింగ్ అన్ని డివిజన్లో మా కార్పొరేటర్లో నేను అన్ని డివిజన్లో కూడా తిరిగితే ఒక్క హాస్పిటల్లో ఒక్క గోళీ లేదు, బీపీ గోళీ లేదు, షుగర్ గోళీ లేదు, చెకప్ చేసేటట్టు డాక్టర్లు చక్కగా లేరు. ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అడిగాను డాక్టర్లను, ఎన్ని రోజుల నుంచి డాక్టర్ వస్తలేవు గోళీలు అంటే 8-9 నెలల నుంచి వస్తలేవు సార్, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మేము దాతలను చూసి మీరు గోళీలు కొనిమని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే 1 ఇయర్లో వీళ్ళు పండుగలు చేసుకుంటూ ఉంటే మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానలే పనిచేయలేనటువంటి హెల్త్ మినిస్టర్ మరి ఎక్కడ తిరుగుతుండో, వీళ్ళకి ఒక కొత్త షోక్ అయిపోయింది, అబ్బా పోలీస్ చూపులు వేసుకొని తిరుగుడు తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్కి లేదు. ఒక్కసారి హెల్త్ మినిస్టర్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక్కసారి మీరు ఏదైనా ఒక బస్తీ దవాఖానకి వెళ్ళమనండి, ఆ బస్తీ దవాఖానలో కనీసం గోళీలు ఉన్నాయా? ఆ రోజున బస్తీ దవాఖానా ద్వారా గోళీలు ఏ గోళీగా అంటే ఆ గోళీ ఇచ్చాం. డాక్టర్లు చెప్తా ఉన్నారు అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఇచ్చారు, ఇప్పుడు చూస్తే వస్తలేవు, మాకు వచ్చే జీతంలో తెచ్చుకోమని చెప్తున్నారు కొంతమంది దాదరం దూరమని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాం మేమని చెప్పి కొంతమంది డాక్టర్లు బంద్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు బస్తీ దవాఖానా అంటే ప్రేమతోని ఒక డివిజన్కి ఒకటి ఇచ్చేది, మళ్ళీ డిమాండ్ పెరిగి 2-3 ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా లేవు. నేను హెల్త్ మీద డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ పండుగలు పబ్బాలు మీరు చేసింది హైదరాబాద్కి ఏం రూపాయి లేదు, మేము చేసిన బ్రిడ్జిల కింద కలర్లు వేసి మేము చేసామని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మేము చేసిన ఎస్టీపీలను మేము అన్ని చేసినటువంటి 3,800 కోట్ల రూపాయలు పెట్టిన ఎస్టీపీలను మేము చేసామని చెప్తా ఉన్నారు. ఇది ఒక ఆశ్చర్యకరంగా జరుగుతూ ఉంది, ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో బస్తీ దవాఖానాలను పట్టించుకోండి, ప్రజలను ఆదుకోండి, ప్రజలకున్న కష్టాలు తీర్చండి. మీరు గోళీలు వెళ్ళినటువంటి పరిస్థితి మీరు ఉన్నారంటే మీ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాగా చేస్తున్నారు అనేటువంటిది ప్రజలే చెప్తా ఉన్నారు. ఒకసారి బస్తీ దవాఖానాలకు వెళ్ళి చెక్ చేసుకోమని, మీ ఆఫీసర్లు ఏ ఒక్క డాక్టర్ కూడా హాస్పిటల్ ఉండలేదు, టైంకు 10 గంటలకు 11 వచ్చి గంట సేపు ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రజలు తిరిగి పోతూ ఉన్నారు. 1000 మంది వచ్చి ఆ రోజున బస్తీ దవాఖానా ద్వారా ఇక్కడ ఏది ఇబ్బందులు ఉన్నా కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండేవి. ఈ రోజున బస్తీ దవాఖానాకు పోతే గోళీలు ఉంటలే ఏముంటలే బాధపడతా ఉన్నారు. నేను ఇప్పుడు ఒక దవాఖానాకి వెళ్ళాను, ఒక లేడీని అడిగాను, లేడీని అడిగితే సార్ నేను 2 రోజులు 3 రోజులు తిరుగుతూ ఉన్నాను, నాకు భర్త లేడు, పిల్లలు లేరు, నేను ఒక్కదాన్నే బీపీ గోళీలు ఇవ్వమంటే కాలు ఊపుతా ఉన్నాయి, బీపీ గోళీలు ఇవ్వమంటే ఇవ్వలేమంటే ఆఖరి నేను తెచ్చి ఇప్పించే పరిస్థితికి వచ్చింది. అలా ఈ రకమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు చూసినా ఇదే రకంగా ఉంటుంది. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా భయపడేవారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెలివరీ చేసుకునే అవకాశాలు ఉండేవి. ఇలా చూస్తే డెలివరీలు కూడా ఆ రోజున మా బాలనగర్లో ఒక బస్తీ దవాఖానాలోనే 100 మంది 80 నుంచి 100 మంది డెలివరీలు అయ్యేటి, ఇప్పుడు 5 నుంచి 10 అవుతా ఉన్నాయి. ఎందుకు అవుతా ఉన్నాయంటే అక్కడ సక్రమంగా ఏం లేవని, ఎవరు పట్టించుకుంటలేరని, డాక్టర్లు ఉండలేరని, అన్ని కంప్లైంట్స్ ఉండవాలి. ప్రజలు బస్సు దవాఖానానికి వచ్చే ఆలోచన లేకుండా పోయారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు దీని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పరంగా బస్తీ దవాఖానాల పరంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా దాటవేసే ధోరణి, అన్నీ కూడా మాట తప్పే మాటలే తప్ప తన మాట మీద ఈ రోజు కూడా కట్టబడిన సందర్భాలు లేవు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో, గత బడ్జెట్ సమావేశాల్లో ఇదే రైతు భరోసా గురించి చర్చిస్తా అని చెప్పినారు, రైతు రుణమాఫీ గురించి చర్చ పెడతామని చెప్పినారు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్స్ గురించి చర్చ పెడతామని చెప్పినారు. అలాగే అనేక ముఖ్యమైన అంశాల గురించి చర్చ పెడతా అని చెప్పినప్పుడు ఏ ఒక్క అంశం పైన కూడా సుదీర్ఘంగా అసలు చర్చనే పెట్టకుండా అప్రోప్రియేషన్ బిల్లో కూడా మన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లో అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పలేక మమ్మల్ని బయటికి పంపించిపోయే విధంగా చేసి వారు ఆ రోజు గవర్నర్ గారిది ప్రమాణ స్వీకారం అని చెప్పేసి తప్పించుకొని సభ ముగించుకొని పోయినారు.
ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి పైన అసలు మాకు నమ్మకం లేదు, మాకు కాదు ప్రజలకే విశ్వాసం కోల్పోయినారు. అటు సభలో కానివ్వండి బయట కానీ ముఖ్యమంత్రి గారి మాట తీరుకు మాట పైన మాటకి క్రెడిబిలిటీ లేదు. ఈరోజు గడిచిన సంవత్సరం లోపల ఎన్నో సందర్భాల మాట మార్చినారు. నేను చాలా స్పష్టంగా హరీష్ గారికి తన ప్రెస్ మీట్లో చెప్పినారు. అనేక విషయాలపైన డబుల్ స్టాండర్డ్, అనేక విషయాలపైన దాటవేసే ధోరణి, తప్పించుకున్న ధోరణి, లేకపోతే ఏదో కొట్లాడబెట్టేసి మరి అరాచకమైన పాలన లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించడం, ఇదే తప్ప సరైన పరిపాలన పట్ల వారికి అవగాహన లేదు. వారికి ఇప్పుడు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తలేరు. అసెంబ్లీ సమావేశాల్లో మరి అనేక అంశాల గురించి ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా గురించి చర్చ కాదు. వాళ్ళు 100 రోజులు అయిపోయింది కదా, 320 రోజులు అయింది కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలని 13 కాంపోనెంట్లు కూర్చుంటే 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు కదా. ఖచ్చితంగా దానిపైన కూడా చర్చ జరగాల. జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు. మరి అది లేని క్యాలెండర్ ప్రకటించి అటు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం. అన్ని వర్గాల ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా అటు రైతాంగాన్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, చేతివృత్తులపైన ఆధారపడే వారిని, దళితులని, గిరిజనులని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా అన్ని అంశాలని ఖచ్చితంగా మేము కూడా అసెంబ్లీలో లేవనెత్తుదాం, ఖచ్చితంగా సమాధానం రాబడతాం. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వారు వైఫల్యాలు, సంవత్సరంలో ఉండే వైఫల్యాలన్నీ కూడా ఎండగడతాం, ప్రజలకు జవాబుదారు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. కానీ వారు అవన్నీ కూడా తప్పించుకోనికి ఎన్ని నాటకాలు ఆడింది గడిచిన 6-7 నెలల నుంచి కూడా. అటు కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినారు. ఒకటేమో ఫార్ములా ఈ రేస్ గురించి, లగచర్ల ఘటనల గురించి, ఈరోజు అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటనల గురించి, అలాగే అన్ని అంశాల పట్ల, అదేవిధంగా కొండే సురేఖ గారి ముందు తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేపించి ఈ రకంగా ఈరోజు అరాచక పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నింటినీ కూడా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఏదైనా సరే మేము భరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల గురించి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏ పోరాటంగా రెడీ ఉన్నాం. కానీ వారిచ్చిన హామీలన్నింటినీ కూడా అమలయ్య కూడా తప్పకుండా అసెంబ్లీలో గట్టి పోరాటం గతంలో ఎట్లా చేసినామో దానికి రెట్టింపుగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి వారిచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యే వారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంకే అటెండ్ కాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి సొంత పార్టీ జిల్లాల నియోజకవర్గాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వారిపైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వము ఢిల్లీలో తుమ్మితే ఈడ ముక్కు ఊసిపోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా డంబాచారాలు మీదికి అంతున్నట్టంటే కేసీఆర్ గారు తిడితే నేను బలంగా నాయకుని, నా తప్ప ఇంకో నాయకుడు లేడని ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. వారి పార్టీకి సంబంధించినటువంటి పనిచేసినటువంటి నాయకులే గాంధీ భవన్ పోయి వారు కూర్చున్నటువంటి ఏజెంట్స్ ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందించినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏజెంట్ ఫామ్ తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వీరు ఎన్నో హామీలు ఇచ్చినారు, ప్రజలకి ముఖం చూపెట్టలేకపోతున్నా అని చెప్పినారు. సాక్షాత్తు వారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముంగట్నే సమక్షంలోనే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని మీ ప్రజలకు పోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఈరోజు వారు కేవలము కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి అటు హర్యానా ఎన్నికలకి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మూటలు పోసినారు. ఇంకా ఏ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎన్నికల పైసలు పోయే పరిస్థితి. ఇదే తప్ప వారి పరిపాలనపై అవగాహన లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి నమ్మకం లేదు. తప్పకుండా వారికి నిజంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు ఉంటే ఇప్పటికీ 6 మంది మిగతా మంత్రుల్ని నియమించాలి కదా. కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలను ఎత్తికొట్టుకుంటున్నారు. కనబడుతున్నారు ఎక్కడైనా? ఇంటికి రాణిస్తలేడని చెప్తున్నారు, బాధపడుతున్నారు, బయట ఎప్పుడు ఏడుస్తా ఉన్నారు. ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నమ్మించి పచ్చి బట్ట గొంతు మీద పెట్టి కోసినాడు రేవంత్ రెడ్డి. గతంలో చెప్పిన నేను, పోతే బై ఎలక్షన్స్ అయితే గెలుస్తాడు ఓడిపోతాడు, వచ్చినాడు మనోడు ఓడిపోయాడు, మనకేం సంబంధం అంటాడు, మన సీట్లు కావు కదా అంటున్నాడు. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ.
కొత్తగా పిసిసి అధ్యక్షుడు అయినాడు కాబట్టి ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు ఏదో చెప్పాలి కాబట్టి ఈ రకంగా వాళ్ళు టచ్లో అని చెప్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పని చేయాలి, ఎమ్మెల్యేలకు సమానం చెప్పాలా మాకు. కానీ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఊహలే. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక నాయకులు మా పెద్ద సార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు. వారు ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేం కాబోతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడైనా కుప్పగూలే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు దేశంలో కూడా మొత్తం కూడా వాళ్ళకి అనుకున్న స్థాయి కంటే మహారాష్ట్రలో పోయింది, హర్యానాలో పోయింది, రేపు కర్ణాటకలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత తెలంగాణలో అంటున్నారు. రకరకాల ఊహాగాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో మనం చూస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్తా ఉన్నా కదా, మా ఎమ్మెల్యేల స్థాయి నాయకుల స్థాయి కాదు. ఈరోజు వస్తుంటే మా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, ఎస్బీ ఆఫీసర్లు ఫోన్ చేసి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను సిపి గారితో నేను కృష్ణారావు ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడినా. సిపి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి నంబర్తో పాటు ఆధారంతో పాటు ఇచ్చిన. ఇది ఎక్కడ ఇదేం అరాచకం ఇది? మా పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు, ఎన్ని రోజుల నుంచి మీరు పార్టీలో పనిచేస్తున్నారు అని బెదిరించే స్థాయికి ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకొని చేస్తూ ఉందంటే, తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ ఉందంటే ఎంత భయపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక కేసు కాదు, అనేక కేసు చెప్పినా కానీ ఫోన్ ట్యాపింగ్ కాడికి స్టార్ట్ చేస్తే మొన్న లగచర్ల ఘటన వరకు కూడా, మొన్న చిన్న పిల్లలు పాపం హాస్టల్లో చనిపోతే కూడా అది కూడా కుట్రలుగా భావిస్తారు. అది కూడా కేసు బుక్ చేస్తారేమో అనుకుంటున్నాడు డౌట్. మళ్ళీ మా మీద పిల్లలు చనిపోతే కూడా వారి యొక్క అసమర్థత, వారి చేతగానితనాన్ని వారు మా కేటీఆర్ గారికి, మా వారస్ ప్రవీణ్ కుమార్ మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుస్థితి. వారి చేతగానితనం, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు, సరైన పరిపాలన అందించలేకపోతున్నారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా చెప్తా ఉన్నాం. ఏ అధికారైనా సరే లిమిట్ దాటి పనిచేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు. ఇది శాశ్వతమైన ప్రభుత్వం కాదు, ఇది నిలబడే ప్రభుత్వం కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఎవరెవరైతే విత్ ఇన్ ది లిమిట్ కాకుండా లిమిట్ క్రాస్ చేసి పనిచేసే అధికారం ఏ శాఖ వారైనా సరే తప్పకుండా అన్ని రికార్డ్ అవుతున్నాయి, నోట్ చేసుకుంటాం. టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చర్యలు తప్పవు. థ్యాంక్ యూ.